భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు నరకమరువించింది ఇండియన్సే. పాకిస్తాన్లో ఉన్న ఏ పాకిస్తానీ మీద అక్కడ ఉన్నటువంటి హిందువులు దాడి చేయలేదు, అక్కడ ఉన్న ముస్లింలు లేదు. కానీ ఇక్కడ మాత్రం ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో సఫర్ అయింది హిందువులు అన్నటువంటిది ప్రత్యక్ష సాక్ష్యం. అదే సందర్భంలో ఈ దేశంలో పుట్టని వాడికి ఈ దేశం మీద ప్రేమ ఉండదు అన్నటువంటిది నికరమైనటువంటి నిజం. ఇప్పుడు మన మధ్యలో ఉంటున్నటువంటి వాళ్ళు, ఈవెన్ ముస్లిం సోదరులైనా గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో పుట్టినోడికి ఈ దేశం మీద ప్రేమ ఉంటుంది. కానీ పరాయి దేశం నుండి వచ్చి మన మధ్యలో ఉండి మనవాడే అన్నటువంటిది కనుక తీసుకుంటే వాడే రేపు పొద్దున మిమ్మల్ని ఉగ్రవాదులుగా మార్చి, మీ బిడ్డల్ని ఉగ్రవాదులుగా మార్చినా, లేకపోతే మీ బిడ్డలకి రాంగ్ రూట్లో పట్టించిన తప్పుడు పనులు చేసినా వాడే కారణం అవుతాడు. మిమ్మల్ని మానసికంగా భ్రాంతికి గురి చేసేటటువంటి దుర్మార్గుడు వాడే అవుతాడు. ఇలాంటిది ఇప్పటికీ అలా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ తల్లిదండ్రులు లేనోళ్ళు, ఇక్కడ తాత ముత్తాత లేనోడు అంటే విదేశాల నుంచి వచ్చినోడే అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా శ్రీలంక వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాడిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు తమిళనాడులో. వాడు ఎక్కడోడు, ఏది మన వరంగల్లో బిర్యానీ సెంటర్తో పాటుగా ఒక వ్యాపార సంస్థ కూడా నడుపుతున్నాడు. అంతవరకు ఒక ఎత్తు. కానీ వాడు 30 సంవత్సరాల పాటు గుంటూరులో ఉన్నాడు. గుంటూరులో ఉన్నటువంటి వీడు ఇక్కడ పుట్టాడంట కాదు, పాకిస్తాన్ నుంచి 30 ఏళ్ల క్రితం గుంటూరుకు వచ్చి గుంటూరులో సెటిల్ అయ్యి ఆ తర్వాత నిదానంగా అక్కడికి వెళ్ళాడు అన్నటువంటి విషయం బయటపడింది. జకారియా ఒరిజినల్గా పాకిస్తాన్ నుంచి 32 సంవత్సరాల క్రితం వచ్చి గుంటూరులో సెటిల్ అయ్యి ఇక్కడి నుంచి ఆ తర్వాత వరంగల్కి వెళ్ళాడు. మహమ్మద్ జక్రియా అనేటటువంటి ఇతను, అతన్ని ఇప్పుడు చెన్నైలో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. పాకిస్తానీ టెర్రరిస్ట్ అన్నది. ఇట్లాంటి వాళ్ళు మనకి తెలియకుండా మన మధ్యన ఉంటారు. ఒక్కసారి కన్నేసి అట్లాంటి దుర్మార్గుల్ని దూరం చేస్తే చాలు, భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది.